ప్రాథమిక హక్కులలో 6th వన్ రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32. ఈ హక్కుని భారత రాజ్యాంగానికి ఆత్మ మరియు హృదయం లాంటిది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ణించారు. భారత పౌరుల హక్కులకు మరియు స్వేచ్ఛా స్వాతంత్రాలకు భవిష్యత్తులో ఏ రకమైన ఆటంకాలు కానీ భంగం కలగకుండా ఉండటం కోసం మన రాజ్యాంగ నిర్మాతలు ప్రసాదించిన ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యతను సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు అప్పగించారు. ఆర్టికల్ 32(1) ప్రకారం దీనిని అనుసరించి పౌరులు ఎవరైనా తమ హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రాథమిక హక్కుల అమలు కోసం ఉన్నత న్యాయస్థానాలైన సుప్రీంకోర్టు మరియు హైకోర్టును సంప్రదించవచ్చు. ఆర్టికల్ 32(2) ప్రకారం ప్రాథమిక హక్కుల సంరక్షణ అమలు కోసం ఉన్నత న్యాయస్థానాలు ఆజ్ఞలు జారీ చేస్తాయి. ఆర్టికల్ 32(3) ప్రకారం ఆజ్ఞలు జారీ చేసే అధికారంపై పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఆర్టికల్ 32(4) ప్రకారం చట్టబద్ధంగా తప్ప మరే విధంగానూ ఆజ్ఞలు జారీ చేయు అధికారంపై పరిమితులు ఉండకూడదు. రిట్స్ని జారీ చేసే అధికారం సుప్రీంకోర్టు మరియు హైకోర్టుకు మాత్రమే ఉంది. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు మరియు ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు 5 రకాల ఆజ్ఞలను అంటే రిట్స్ని జారీ చేస్తుంది. కానీ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రపతి ఈ హక్కును సస్పెండ్ చేయవచ్చు.